మళ్ళొకసారి నీట్ ఎగ్జామ్ అనేది రద్దయింది. ఇది ఇవాళ మొట్టమొదటిసారి కాలే. ఇవాళ భారతీయ జనతా పార్టీ హయాంలోనే నీట్ 2021లో అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 2024లో, ఇప్పుడు 2026లో. నేను ఇవాళ చేతులు జోడించి ఒక మాట మాట్లాడుతున్నా నరేంద్ర మోదీ గారికి. ఏందనంటే, సార్ మీ పేరుని బద్నాం చేయనికనే వీళ్ళు ఉన్నారు, ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వాళ్ళు. ఇప్పుడు నేనేం అడుగుతున్నా, నీట్ ఎగ్జామ్ అనేది ప్రతిసారి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాం కదా, ప్రతి ఏటా. దీన్ని ఈ క్వశ్చన్ పేపర్ని ప్రింట్ చేయనికే, అది చేయనికే అవుట్ సోర్స్ ఎందుకు ఇవ్వాలా? ప్రతిసారి మనం చేస్తాం కదా, మనం చేసినామన్నప్పుడు దానికి ఒక బడ్జెట్ ఎందుకు పెట్టొద్దు? బడ్జెట్ పెట్టి మనమే ఆ మెషినరీ, ఆ టెక్నాలజీ ఆర్ వాట్ ఎవర్ ద ప్రొసీజర్, అదే మనం ఎందుకు చేసుకోలేము? ఇట్లాంటి అసమర్థత మంత్రులను మనం పెట్టుకొని ఎందుకు పోతున్నాము, ఎందుకు వివక్ష అవుతున్నాము అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. అలా ఇప్పటిదాకా యూజీసీకి ఒక రెగ్యులర్ చైర్మన్ లేడంట. ధర్మేంద్ర ప్రధాన్ అసమర్థత ఇంకెంత బయటపడాలా? తిప్పి కొట్టనీకే ఈ ధర్మేంద్ర ప్రధాన్ లాంటి మనుషులు తెలంగాణలో కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు ముసుగుల మోడీ కటౌట్ పెట్టుకొని ఆయనని మోసం చేస్తారు. చేసేవి లంగకథలు, వాడుకునే పేరు మోడీ భక్తులం అని చెప్పుకునే చాతలు. ఇవాళ నేను ఒకటే మాట అడుగుతున్నా, మోడీ ఆస్తులు తీస్తే దేశానికి అంకితమే అయిపోతుంది. నువ్వు రాసి పెట్టుకో. ఆయనకు వచ్చిన గిఫ్ట్లు కూడా ఆక్షన్ చేసి బాలికల విద్యకు యూజ్ చేసిన ఒక గొప్ప చరిత్ర కలిగిన ముఖ్యమంత్రి గుజరాత్లో. ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ని ఎందుకు సస్పెండ్ చేస్తలేరు అనేది ఒక పెద్ద క్వశ్చన్. యూపీఎస్సీ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది కదా మనకు కూడా, ఐఏఎస్లు పేపర్లు, ఇది అది ఎందుకు లీక్ కాదు? దానికి ఒక మెషినరీ ఎందుకు గట్టిగా ఉన్నది? దాన్ని ఒక చిత్తశుద్ధితో చేస్తారు, అంతఃకరణ శుద్ధితో చేస్తారు. వీళ్ళు ఎందుకు చేస్తలేరు? మళ్ళీ ఇది ప్రతిసారి ఎందుకు అవుతుంది? ఎలక్షన్ ఫండ్ కోసం ధర్మేంద్ర ప్రధాన్ గెలవనికేనా ఈ ఫండ్ అంతా? ప్రతిసారి ఎందుకు పేపర్ బయటకు వస్తుంది? మేము మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, పోరాలు మనోభావాలు దెబ్బతీయదు, అట్టేట దిక్కుపదియదు. ఒక ఎలక్షన్ రీఎలక్షన్ చేస్తే నీకు పులుసు కారదా కిందికి? విద్యార్థులను మోసం చేస్తే అసలు ఉరిశిక్ష చేయాలి. నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఏందనంటే ఏబీవీపీ కార్యకర్తలకు చెప్తున్నా, ఇంటోడైనా బయటోడైనా దీన్ని మనం ఎంటగట్టాలా, ధర్మేంద్ర ప్రధాన్ మీద నిలదీయాలా. నేను యావత్ ఏబీవీపీ కార్యకర్తలకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. మళ్ళొకసారి నీట్ ఎగ్జామ్ అనేది రద్దయింది. ఇది ఇవాళ మొట్టమొదటిసారి కాలే. ఇవాళ భారతీయ జనతా పార్టీ హయాంలోనే నీట్ 2021లో అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 2024లో, ఇప్పుడు 2026లో. ఇది ఎక్కడికి దారి తీస్తున్నది అనేది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వాలు ఏ రకంగా పోతున్నాయి అనేది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ కాంగ్రెస్ ట్వీట్లు తీసుకొని మనము ప్రభుత్వాలను విమర్శించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వాలను విమర్శించాలి అని మనం అన్నప్పుడు దీనికి కారణం ఎవడు అనే దాని మీద కూడా మనము చూడాల్సి వస్తుంది. నేను ఇలా చేతులు జోడించి ఒక మాట మాట్లాడుతున్నా నరేంద్ర మోదీ గారికి. ఏందనంటే, సార్ మీ పేరుని బద్నాం చేయనికనే వీళ్ళు ఉన్నారు, ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వాళ్ళు బద్నాం చేయనికనే ఉన్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఏడొస్తుంది అని అంటే దేశం మొత్తంలో, సార్ మీరు అందులో ఇన్వాల్వ్ అయినరా లేదా అన్నది పక్కకు పెడితే, అవి చూసినావా చిన్న చిన్న విషయాలకు కూడా నరేంద్ర మోదీ క్రెడిట్ ఇస్తారు. మళ్ళీ దీని మీద ఎందుకు క్రెడిట్ ఇయ్యరు అని మాట్లాడుతున్న ప్రతిపక్షాల మాట నగ్న సత్యం అవుతుంది. దీనికి మీరు ఏమి ఇప్పుడు పెట్రోలియం మినిస్టర్ ఉన్నప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎంత గడివీకిండి అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత 2021, 24 అండ్ 26 మొత్తం తీసుకున్నా కానీ నీట్ పేపర్ నాకు మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఈరోజు సీరియస్గా. ఎందుకంటే ఇసుంటి అసమర్థులను పెట్టుకొని మనం ప్రభుత్వం నడపాలనంటే ఎట్లా? ఇవాళ ఏమని మాట్లాడుతున్నారు దేశవ్యాప్తంగా మొత్తము అనంటే, దేశ నరేంద్రుడిని గద్దెదించనీకే ప్రతిపక్షానికి దమ్ము లేదు, స్వపక్షమే విపక్షమై కూర్చున్నది ఇవాళ దేశ నరేంద్రుడికి అని చెప్తున్నారు. అరే ఒక తపస్వి దేశానికి కొంచెమో గొప్పనో తనకైన సేవ చేసుకుంటూ ముంగడపోతున్న ఒక తపస్విని వీళ్ళు ఏ రకంగా బద్నాం చేస్తున్నారో మీరు చూడండి. అండ్ ఆబ్వియస్గా ఇవాళ ప్రతిపక్షాలు ఆయన పేరే తీసుకొని మాట్లాడతాయి. ఇంకా మనకి ఇక పెద్దగా ఆలోచన ఏం లేదు. మనం ఏమన్నా వాళ్ళని విమర్శిద్దామనన్నా మనకు కూడా ఒక బ్యాక్ఫుట్ పడుతుంది. ఎందుకు అని అంటే, ఇగో ఇట్లాంటి అసమర్థత ఉన్న నాయకుల వల్ల, ధర్మేంద్ర ప్రధాన్ లాంటి నాయకుల వల్ల. ఇప్పుడు నేనేమని అడుగుతున్నా, ఒక గెస్ట్ పేపర్ రూపంలో ఈ పేపర్ లీక్ అయిందని అంటే ఎంతమంది పోరల జీవితాలు ఎట్లా చెల్లాచెదురైపోయినాయి అంటే, ఇంకా అందులో ఒక హైలైట్ నేను పొద్దున్న చదువుతున్నా. ఇలా ఓ 70 సంవత్సరాల వృద్ధుడు కూడా ఈ ఎగ్జామ్ రాస్తుండట. అది వేరే విషయం. ఆయన ఏమన్నానంటే, మా తల్లి యొక్క కోరిక ఉండే, అంతిమ కోరిక ఉండే, నేను ఎంబీబీఎస్ పాస్ కావాలా లేకపోతే నీట్ ఎగ్జామ్ పాస్ కావాలా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇవి కొన్ని స్టంట్లు కూడా ఉంటాయి. లేకపోతే ఇప్పుడు నేను స్టంట్ ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు 70 సంవత్సరాలు వచ్చినాకనే నీకు ఎగ్జామ్ ఎందుకు గుర్తొచ్చింది? మీ అమ్మ కోరిక ఉన్నప్పుడు నీకు 40-50 సంవత్సరాలు ఉన్నప్పుడు గుర్తురాలేదా? ఇప్పుడు 70 సంవత్సరాల్లో నువ్వు ఎగ్జామ్ పాస్ అయ్యి ఏం గడివిక్తావనని నేను ఆయనను అవమానిస్తలే, కాకపోతే అనుభూతి షేర్ చేసుకుంటున్నా. సో ఇట్లాంటివి కొన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ కనుక కూడా కొంతమంది చేస్తారు. అగర్ ఆ ఉద్దేశంతో ఆయన లేడు అని అంటే ఆబ్వియస్గా
మనము ఆయనకు మద్దతు తెలపాల్సిందే. ఇప్పుడు ఈ వృద్ధుడికి కూడా ఈస్ 70 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి కూడా ఆబ్వియస్గా ఇది ఒక జట్కానే కదా, మళ్ళీ ఎప్పుడు ఎగ్జామ్ రాయాలి, ఆయన ఎప్పుడు పాస్ కావాలి, రాత్రి పేపర్ లీక్ అవ్వడు, ఎగ్జామ్ను డబల్ సార్లు రాసుడు అని అంటే నేను ఇవాళ అడుగుతున్నా, ధర్మేంద్ర ప్రధాన్ని అడుగుతున్నా, కాస్ట్ ఎవడు బేర్ చేస్తారు ధర్మేంద్ర ప్రధాన్ గారు, ఎవడు కాస్ట్ చేస్తాడు? నేను మొన్న ఈ విషయం పైన పొద్దున ఎవరితోనో మాట్లాడితే గిరీష్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయనికేనంట పర్ స్టూడెంట్కి అంటే పర్ స్టూడెంట్కి 1000 రూపాయలు ఖర్చు అవుతుందట. ఇన్విజిలేటర్లు ఇవన్నీ కార్ఖానా పెద్దగా ఉంటుంది కదా, ఈ కార్ఖానా మొత్తం చేయడానికి స్టూడెంట్కి 1000 రూపాయలు ఖర్చు అవుతుందట. మళ్ళీ 1000 రూపాయలు ఖర్చు అవుతున్నది అని అంటే మళ్ళీ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆస్తులు అమ్మి ఇవాళ దేశ ఖజానాకు పైసా కడతాడా? ఈయనని ఎందుకు పెంచి పోషిస్తున్నారు? మోదీ గారు ఈయన చేస్తున్న అసమర్థత మీకు కనపడతలేదా? నేను ఇవాళ మాట్లాడుతున్నా, మిమ్మల్ని ఓడగొట్టనికే విపక్షం అవసరంలే, విపక్షానికి అంత దమ్ము లేదు. ఇవాళ మిమ్మల్ని ఓడగొట్టనికే స్వపక్షమే విపక్షమై కూర్చొని ఉన్నది, అది తెలంగాణ అయినా అటు కేంద్ర రాజకీయాలైనా. మీకు మీరే ఇవాళ గుంత దోవుకుంటున్నట్టు అనిపిస్తున్నది సార్ నాకు. ఇది బాధేస్తుంది, ఆ బాధ్యత అయి మాట్లాడుతున్నది. పెట్రోలియం మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఎన్ని మిస్టేక్లు మనం చూడలే. ఇప్పుడు నేనేం అడుగుతున్నా, నీట్ ఎగ్జామ్ అనేది ప్రతిసారి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాం కదా, ప్రతి ఏటా. దీన్ని ఈ క్వశ్చన్ పేపర్ని ప్రింట్ చేయనికే అది చేయనికే అవుట్ సోర్స్ ఎందుకు ఇవ్వాలా? ప్రతిసారి మనం చేస్తాం కదా, మనం చేసినామన్నప్పుడు దానికి ఒక బడ్జెట్ ఎందుకు పెట్టొద్దు? బడ్జెట్ పెట్టి మనమే ఆ మెషినరీ, ఆ టెక్నాలజీ వాట్ ఎవర్ ద ప్రొసీజర్ అదే మనం ఎందుకు చేసుకోలేము? ఇట్లాంటి అసమర్థత మంత్రులను మనం పెట్టుకొని ఎందుకు పోతున్నాము, ఎందుకు వివక్ష అవుతున్నాము అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది అలా. ఇప్పుడు నేను ధర్మేంద్ర ప్రధాన్ అనాలన్నా అంటే గిరీష్ ధర్మేంద్ర ప్రధాన్ ఏంది, నువ్వు మోదీ గారు ప్రతిదీ క్రెడిట్ తీసుకుంటారు కదా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ట్వీట్లు కొడుతున్నారు. మోదీ ఎన్నో మంచి పనులు చేసిండు కాదా, రాత్రింబగలు 18 గంటల పాటు దేశ సేవకు అంకితమైండు. ఆయనకు జ్వరం వచ్చినా, తుమ్మొచ్చినా, దగ్గొచ్చినా అన్నీ దేశ ప్రజలతోనే, దేశంతోనే. కుటుంబం లేకపోయా, ఏమన్నా వాస్తా ఉంటే ఆయన తల్లితో ఉండే. ఆ తల్లి పోయిన తర్వాత ఇక నేను దేశానికి అంకితం నా జీవితం అని చెప్పి అంత్యక్రియలు చేసి అంతఃకరణ శుద్ధితో మళ్ళొకసారి ప్రధానమంత్రి పదవి ఎక్కడ ఉద్యోగం చేసినోడు ప్రధాన సేవకుడు. ఇక ఇసుంటి తపస్విలు మళ్ళొకసారి పుడతారా ఉంటారా అనే క్వశ్చన్కి ఇసుంటి ధర్మేందర్ ప్రధాన్ లాంటి మంత్రులను పెట్టుకొని కంత్రి చాతలు చేస్తుంటే నేనేం మాట్లాడాలా? ఇప్పటిదాకా యూజీసీకి ఒక రెగ్యులర్ చైర్మన్ లేడంట. ధర్మేందర్ ప్రధాన్ అసమర్థత ఇంకెంత బయటపడాలా? తిప్పి కొట్టనీకే ఎందుకు ఆ ఓపిక? దేశ ప్రజలు అంటే పోరలు ఇష్టం వచ్చినట్టు ఏమన్నా కానీయా? ఉస్కు కడి అమ్లో ఉస్కు చోడింగేనే మొత్తం మీరు ట్విట్టర్లలో అక్కడిక్కడ చూస్తుంటే వాళ్ళని వదిలిపెట్టాము. ఒక్కొక్కరిని ఏం చేస్తారు? ఒక మాట అడుగుతున్నా, ఇప్పటికి 3 సార్లు అయింది, వదిలిపెట్టకుండా ఏం బిక్తారు మీరు? ఇది అంత ఒక సిండికేట్ కనిపిస్తున్నది. ధర్మేంద్ర ప్రధాన్ ఆస్తుల మీద లెక్క పెట్టాలి ఫస్ట్ మొత్తం దీని మీద. ఎందుకంటే వెనకటికి లీక్ అయిన పేపర్ని తీసుకొని వచ్చి లేనో మళ్ళీ ఆయన ఒక ఛత్తీస్గఢ్ అనుకుంటా ఆడిప్పుడు చీఫ్ సెక్రటరీ ఉన్నాడేమో ఆయన. ఇసుంటి అసమర్థతుల వల్ల మచ్చలేని మహారాజు అయినా మచ్చలేని మనిషి అయినా నరేంద్రుడికి డైరెక్ట్గా పంచాయతీ అవుతున్నది కదా. ఇది ఎవడు బాధ్యత చేస్తాడు ఫ్రెండ్స్? ఒకసారి మీరు ఆలోచించుండ్రి. వరల్డ్ మొత్తానికి ప్రపంచ నాయకుడు, ఇల్లు వాకిలి ఇడిచిపెట్టి తిరిగినోడు. మీరేమో ఈ ధర్మేంద్ర ప్రధాన్ లాంటి మనుషులు, తెలంగాణలో కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు ముసుగుల మోడీ కటౌట్ పెట్టుకొని ఆయనని మోసం చేస్తారు. చేసేవి లంగకథలు, వాడుకునే పేరు మోడీ భక్తులం అని చెప్పుకునే చాతలు. ఇవాళ ఆ రోజు అందరికి వస్తుంది, నాకు కూడా వస్తుంది, అందరు వస్తారు. ఈ ప్రపంచంలో ఎవడు పర్మనెంట్ కాదు. భరతమాత ఏ రకంగా బాధపడుతుందో ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు మోదీ గారు ఇవాళ ఉన్నారు, రేపు ఉండరు, రేపు నేను కూడా ఉండా, ఎవరు ఉండరు. ఆయన ఆస్తులు కూడా దేశానికే, దేశ సేవనే ఆయన ఆస్తి. ఈ ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వాళ్ళని పెట్టుకున్నారనుకో, అసమర్థత అనే ఆస్తి ఈయన మెడకు చుట్టుకుంటుంది, ఈయన మెడకు చుట్టుకొని ఉంటుంది. ఇది మచ్చ మిగిలిపోతుంది. ఆయన చేసిన తపస్సుకి తపోభంగం ఎవరు చేస్తారు అన్నట్టు గిసుంటి నాయకులు చేస్తారు. తెలంగాణలో కూడా గదే పంచాయతీ నడుస్తుంది. ఇలా నేను ఒకటే మాట అడుగుతున్నా, మోడీ ఆస్తులు తీస్తే దేశానికి అంకితమే అయిపోతుంది. నువ్వు రాసి పెట్టుకో. ఆయనకు వచ్చిన గిఫ్ట్లు కూడా ఆక్షన్ చేసి బాలికల విద్యకు యూజ్ చేసిన ఒక గొప్ప చరిత్ర కలిగిన ముఖ్యమంత్రి గుజరాత్లో. తెలంగాణలో పైసలు లేక ఆభరణాలు తాకట్టు పెట్టి ఎలక్షన్లకు వచ్చిన వాళ్ళు ఇవాళ వేల కార్ల తిరుగుడు, లక్షల బట్టలు వేసుకున్నాడు, ఫ్లెక్సులు చేసుడు బ్రాండ్లతోని. ధర్మేందర్ ప్రధాన్ యొక్క ఆస్తులు ఇవాళ బయటికి తీస్తే దేశానికి అంకితం అవుతాయా, ఆయన కుటుంబానికి అంకితం అవుతాయా? తెలంగాణ బీజేపీ నాయకులకు కూడా అంతే ఉంటుంది, కొందరిది, అందరిది కాకపోయినా. ఇవాళ ధర్మేందర్ ప్రధాన్ని ఎందుకు సస్పెండ్ చేస్తలేరు అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇప్పుడు నా క్వశ్చన్ ఎందుకు వస్తుంది అని అంటే, యూపీఎస్సీ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది కదా మనకు కూడా, ఐఏఎస్లు పేపర్లు ఇది అది ఎందుకు లీక్ కాదు? దానికి ఒక మెషినరీ ఎందుకు గట్టిగా ఉన్నది? దాన్ని ఒక చిత్తశుద్ధితో చేస్తారు, అంతఃకరణ శుద్ధితో చేస్తారు. వీళ్ళు ఎందుకు చేస్తలేరు? మళ్ళీ ఇది ప్రతిసారి ఎందుకు అవుతుంది? ఎలక్షన్ ఫండ్ కోసం ధర్మేంద్ర ప్రధాన్ గెలవనికేనా ఈ ఫండ్ అంతా? డౌట్లు వస్తాయారా? ప్రతిసారి ఎందుకు పేపర్ బయటకు వస్తుంది?
మేము మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, పోరాలు మనోభావాలు దెబ్బతీయదు. అట్టెట్ట దిగ్బదియదు? ఒక ఎలక్షన్ రీఎలక్షన్ చేస్తే నీకు పులుసు కారదా కిందికి? విద్యార్థులను మోసం చేస్తే అసలు ఉరిశిక్ష చేయాలి, లేదా యావజ్జీవ కారాగార శిక్ష చేయాలి. విద్యార్థులే కదా, విద్యార్థులను బలిపీఠం ఎక్కిస్తారా మీరు? ధర్మేంద్ర ప్రధాన్ అడుగుతున్నా నేను. టెంపుల్స్ ఆఫ్ డెమోక్రసీ అంటాం కదా మనం యూనివర్సిటీలని. అట్లాంటి యూనివర్సిటీ విద్యార్థులను నువ్వు ఏడికాడికి ఇష్టం వచ్చినట్టు పేపర్లు లీక్ చేసి కూసుంటే నీ ఇంట్లో నోట్లు ఎందుకు లీక్ కావు ధర్మేంద్ర ప్రధాన్ అని చెప్పి ఇలా దేశం అడుగుతున్నది. నువ్వు ఏం గడ్డవీక్తున్నావు అని. నువ్వు ఒక మెషినరీ ప్రతి సంవత్సరం నువ్వు చేస్తానన్నప్పుడు ఈ ఎగ్జామ్ని నువ్వు ఒక మెషినరీ క్రియేట్ చేసుకోవాలి కదా బ్రదర్. ఎందుకు చేస్తలేవు అనేది ఒక పెద్ద క్వశ్చన్ వస్తుందా లేదా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవడని ఇస్తాడా అని అడుగుతున్నా. సరే, ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు మోదీజీ నాకంటూ ఒక అసంతృప్తి ఉంటే ఏంది తెలుసా మీతో? ఇసుంటి చెత్తని మీ చుట్టూ తిప్పుకుంటున్నారు చూడు. ఈ చెత్తలా మీరు మలినమవుతున్నారు, మీరు బలవుతున్నారు, బలిపీఠం ఎక్కుతున్నారు. ఇవాళ దేశ ప్రజలు మాట్లాడుకుంటున్న మాట ఏంది తెలుసా? మోదీజీ అత్యంత ఇష్టపడే నేనే మాట్లాడుతున్నా మీతో ఇవాళ. ఎందుకు అని అంటే ఇసుంటి చెత్త మీకు పనికిరాదిగా. వీళ్ళు స్వపక్షంలో కూర్చొని మీ విపక్షం అవుతున్నారు. ఇది ప్రాబ్లం మీకు ఇవాళ. ఇది ధర్మేంద్ర ప్రధాన్కే ఆగిపోలే, తెలంగాణ బీజేపీ నాయకులు కూడా కొంతమంది ఉన్నారు, 6 నాయకుడు ఉన్నాడు. స్పెసిఫికల్గా ఆ చిట్టాలో మనం మాట్లాడతాం ఏం ప్రాబ్లం అవుతుందో. నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఏందనంటే ఏబీవీపీ కార్యకర్తలకు చెప్తున్నా, ఇంటోడైనా బయటోడైనా దీన్ని మనం ఎంటగట్టాలా, ధర్మేంద్ర ప్రధాన్ మీద నిలదీయాలా. నేను యావత్ ఏబీవీపీ కార్యకర్తలకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంటోడు బయటోడు అన్న తేడా ఉండొద్దు. ధర్మం ధర్మమే. ధర్మాన్ని ఎవ్వడు కూడా దాటలేడు, పోలేడు. ఇంటోడైనా సరే మనము వాడిని టార్గెట్ చేసి, టార్గెట్ అని అంటే రాజ్యాంగబద్ధంగానే మాట్లాడితేనే కదా. పేర్ల ధర్మేంద్ర అని పెట్టుకున్నంత మాత్రాన దమ్ము లేదు, ధర్మం లేదు. దుమ్మే దుమ్ము దూల, ఏడవడతాడ దూల పాడైనది ఈ మంత్రికి. పేరుకి మంత్రి, చేసేవన్నీ చాతల కంత్రి. ఆ యూజీసీలో ఎట్లా చేసిండబ్బా? బ్రహ్మన్వాది యూనివర్సిటీలలో ఏమైనా చేసుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. ఎందుకు చేస్తారు రాబాయ్? నాకు ఒకటి అర్థమవుతలేదు ధర్మేంద్ర ప్రధాన్. నీకు తెలియకుండా అట్టెట్లా చేస్తారు? ఐఏఎస్ ఆఫీసర్లను పిలిచి చేస్తున్నప్పుడు మళ్ళీ నీకు సిగ్గులేదా? అరే నీ వల్ల దేశ ప్రధానికి గలీజ్ పేరు వస్తున్నదిగా అంటారు, ఆయననే అంటారు పాపం. ఇప్పుడు ఆయన చేసిన 9 పనులు పోతాయి నువ్వు చేసిన ఈ లంగ పనికి. నువ్వు చేసినావని కూడా నేను అంటలే, బట్ నీకంటూ ఒక ఉండాలి కదా, ఇంకిత భావం అనేది ఒకటి ఉండాలి కదా విద్యార్థుల పట్ల, వాళ్ళ జీవితాల పట్ల. బ్రాహ్మణుల మీద ఇష్టం వచ్చినట్టు యూజీసీ చైర్మన్, రెగ్యులర్ చైర్మన్ లేడని చెప్పి మాట్లాడుతున్నారు ఇప్పటిదాకా. దీని మీద ఏమంటారు ఫ్రెండ్స్? మాట్లాడుకోవాలన్నా వద్దా? అన్ని భజన్నేనా? అప్పుడప్పుడు భ్రష్టు పట్టిన వ్యవస్థను నిలదీయాలన్నా వద్దా? మేము జర్నలిస్టులం కాదు, బట్ అట్లీస్ట్ మా బాధ్యతతో వ్యక్తం చేస్తున్నాం. దీని మీద మీ అభిప్రాయం ఏందో ఒకసారి చెప్పురు. రాజకీయాలు తిట్టుడు బంద్ చేయర్రి, సొల్యూషన్లు ప్రొవైడ్ చేసుడు మొదలెట్టుండ్రి. మంది మీద నూకి మీరు బతుకుడు కూడా బంద్ చేయర్రి. ప్రజలను కూడా చెప్తున్నారు, ఫ్యాక్ట్కి దగ్గరగాండి, ప్రాక్టికల్ సినారియోస్కి దగ్గరగాండి. భజన బంద్ చేయండి, బాధ్యత గుర్తు తెచ్చుకోండి. భారత్ మాతాకి జై.